సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఒకసారి చెప్పండి సార్. ఏంటి అసలు దీనివల్ల ప్రజలకు జరిగే నష్టం ఏంటి? మన భారతదేశంలో ఎక్కడ లేని ఒక భూ హక్కు చట్టాన్ని మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క గవర్నమెంట్ తీసుకురావడం జరిగిందండి. ఇది జీవో నెంబర్ 512 యాక్ట్, ఏపీ టైటిలింగ్ యాక్ట్ 27/22 అని చెప్పి తీసుకొచ్చారు. దీన్ని మన నవంబర్ 1 నుంచి దీన్ని తీసుకొచ్చారు. దీనిలో మనకి ఆస్తులకు జరిగే నష్టాలు ఏంటని మీరు అడిగారు. ఈ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏంటంటే సివిల్ జ్యూరిస్డిక్షన్ అనేది లేకుండా ఈ యాక్ట్ని తీసుకురావడం జరిగిందండి. అంటే ఇంతకుముందు ఏదైనా గొడవలు జరిగితే సివిల్ డిస్ప్యూట్స్ కానీ ఏదైనా జరిగితే ఆస్తికి సంబంధించిన స్థిరాస్తులకు సంబంధించిన డిస్ప్యూట్ ఏమైనా జరిగితే సివిల్ కోర్టులో ఫైల్ చేసి సివిల్ కోర్ట్స్ దాన్ని డిసిషన్ తీసేవాళ్ళండి. ఇప్పుడు అలాంటిది ఏమి లేకుండా సివిల్ కోర్టు జ్యూరిస్డిక్షన్ లేకుండా దీన్ని ఒక టైటిలింగ్ ఆఫీసర్ని అపాయింట్ చేసి ఈ టైటిలింగ్ ఆఫీసర్ ద్వారా ఈ ప్రాపర్టీని డిసైడ్ చేయడం అనేది ఈ యాక్ట్లో పొందుపరిచారు. అన్ని లోపభూయిష్టమైన సెక్షన్లు తీసుకొచ్చి దీనిలో పెట్టారండి. దీనివల్ల జరిగే నష్టం ఏంటని మీరు అడుగుతున్నారు. ఇప్పుడు ఆస్తి ఎవరైనా కొనుక్కుంటే దాన్ని కొనే ఒక రిజిస్టారు, అమ్మిన వాళ్ళకి ఒక రిజిస్టారు, ఎవరి పేరు మీద ఉందో దానికి ఒక రిజిస్టార్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుందండి. దీనిలో ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి బెంగళూరులో ఉన్నాడు అనుకుందాం, ఇక్కడ ఆస్తి ఉంది అతనికి. ఈ టైటిలింగ్ ఆఫీసర్తో ఇక్కడ లోకల్గా ఎవరైనా పొలిటికల్ లీడర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సెస్ చేపించి ఆ టైటిలింగ్ ఆఫీసరు అతని పేరు మీద రిజిస్టర్లో పేరు ఎక్కించుకున్నాడు అనుకోండి, దాని మీద 2 సంవత్సరాల వరకు అతను ఏమీ మాట్లాడకుండా, అతనికి ఏమీ తెలియదు, ఆస్తి ఉందనుకుంటున్నాడు, బాగానే ఉందనుకుంటున్నాడు, ఈ రిజిస్టర్లో ఎంటర్ అయిందని అతనికి నాలెడ్జీ లేకుండా 2 సంవత్సరాలు ఉన్నాడు అనుకోండి, 2 సంవత్సరాల తర్వాత వెళ్ళి అడిగితే దీని ప్రకారం అతనికి చెల్లదు. ఈ అడిగే రైట్ అతను కోల్పోతాడు, ఇక చెల్లదన్నమాట. రెండోది ఏంటంటే దీని మీద వెళ్ళాలన్న 15 రోజుల్లోపే ట్రిబ్యునల్లో ఫైల్ చేయాలి. ట్రిబ్యునల్ డిసైడ్ చేసిన దాని మీద హైకోర్టులో ఫైల్ చేసుకోవాలి. అంటే సన్నకారు కానీ చిన్నకారు కానీ పేదవారు కానీ ఈ ట్రిబ్యునల్లో వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఈరోజు మన భూములకి పట్టదారు పాస్బుక్లు కానీ టైటిల్ డీడ్స్ కానీ ఏదన్నా తీసుకోవాలంటే ఎంఆర్ఓలు కానీ విఆర్ఓలు కానీ ఏ రకమైన లాబింగ్లు చేస్తున్నారు, ఏ రకంగా వాళ్ళు తీసుకొని వేరే వాళ్ళ భూముల్ని పొజిషన్లో ఉన్నారని చెప్పిస్తే దాని మీద కోర్టుకు వచ్చి డిసైడ్ చేసి ఆ రెవెన్యూ అథారిటీస్ కోర్టు ఇది చెల్లదు, ఇతనికి ఇచ్చిన ఈ పట్టాదారు పాస్బుక్ ప్రకారం చెల్లదు, ఇతను కూడా హక్కు ఉందని చెప్పే రైట్ని మనం అంతా కోల్పోతున్నాం అనమాట. అంటే ఇప్పుడు ఏదైతే రెవెన్యూ ఆఫీసర్ ఏదైతే డిసైడ్ చేస్తాడో అదే ఫైనల్ అయిపోయింది. అంటే వాళ్ళు డబ్బులకు లోబడో లేకపోతే ఇన్ఫ్లుయెన్స్కి లోబడో ఏదైనా చేశారనుకోండి, ఇక మన కోర్టు యొక్క డోర్స్ని మనం అడిగే దీన్ని మనం కోల్పోయాం అన్నమాట. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం రెవెన్యూ డిపార్ట్మెంట్ని వాళ్ళు చేసే ఈ భూ అవకతవకల మీద కోర్టు అథారిటీ కానివ్వండి, కోర్టు కొంత వాళ్ళని చట్టపరంగా వాళ్ళని హెచ్చరించే అవకాశం ఇక ఉండదంటారా? ఇక కోర్టుకి ఈ జ్యూరిస్డిక్షన్ అనేది పోతుందండి. ఇక సివిల్ జ్యూరిస్డిక్షన్ ఈ టైటిలింగ్ యాక్ట్ మీద ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందనుకోండి, దాని మీద ఇక సివిల్ కోర్ట్స్కి జ్యూరిస్డిక్షన్ లేదండి. ఇక ఏది జరిగినా డిస్ప్యూట్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరే డిసైడ్ అవుతుంది. జ్యూరిస్డిక్షన్ కోర్ట్స్కి కంప్లీట్ పోతుందండి. అంటే పూర్తిగా అంతా ఈ భూములకు సంబంధించిన వ్యవహారం అంతా రెవెన్యూ డిపార్ట్మెంట్ చేతిలోనే మాత్రమే ఉండిపోయే అవకాశం ఉంది ఈ లెక్కన? అవునండి, అందుకోసమేనండి ఇది జనాలకు చాలా వరకు తెలియదండి. ప్రజలు దీని మీద అవగాహన కల్పించుకోవట్లేదు. ఎందుకంటే మొన్నటిదాకా రెవెన్యూ వాళ్ళు ఈ పట్టదారు పాసులు ఏది పొలాలకు సంబంధించినవి ఉండేవి, ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఖాళీ స్థలాలు ఏదైనా సరే ఇక రెవెన్యూ అథారిటీలోకి వెళ్ళిపోతుందండి. మనం ఇక వాళ్ళు ప్రశ్నించేది లేదు. అతను ఒక డిసిషన్ తీసుకున్నాడు అనుకోండి, ఆ డిసిషన్ ప్రకారం అతను మనం క్వశ్చన్ చేసే రైట్ మనం కోల్పోయాం అనమాట. అతని మీద చట్టపరంగా మన కోర్టులో ఫైల్ చేయడానికి కూడా ఇక్కడ నుంచి రైట్స్ అనేది ప్రజలు కోల్పోతారు అనమాట. అంటే ఇప్పుడు చదువుకున్న వారే రిజిస్టర్లో తమ పేరుందో లేదో చూసుకోవడానికి అంత టైం ఉండదు, అంత అవగాహన ఉండదు. ఇక చదువు లేని వాళ్ళు ఏమనండి, మీరు చెప్పినట్టు చిన్నకారు రైతులు కానివ్వండి, పేదవారు కానివ్వండి, వాళ్ళ భూములు రిజిస్టర్లో వాళ్ళ పేరుందా లేదని చెక్ చేసుకుంటానికి అంత అవగాహన ఉండదు, అంత నాలెడ్జ్ ఉండదు కదండి. అవునండి, ఎందుకంటే ఇప్పుడు మనం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా, ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళినా, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా మనం వెళ్ళి మా రికార్డులు పేరు ఉందా లేదా అని చూడమంటే వాళ్ళు ఎన్ని రోజులు తిప్పించుకుంటారు, ఏ రకంగా తిప్పించుకుంటారో మీ అందరికీ తెలుసండి. కాబట్టి మనకు ఉందా లేదా అనేది మనకు రిజిస్టర్ తీసి చూపించడం కానీ చెప్పడం కానీ ఏమి ఉండదండి. అంతా ఒక మోనోపాలిజంగా ఒక నియంత్రితంగా జరుగుతుంది వ్యవహారం అంతా. దీన్ని మొత్తం ఈ యొక్క వ్యవస్థను నాశనం చేయడానికి ఈ యాక్ట్ని తీసుకొచ్చారండి. దీని మీద ప్రజలకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీడియా మీద పూర్తిగా ఉందని నేను చెప్తున్నానండి.